కళ్యాణ్ అధికారం కోసం ఎలాంటి మాటలైనా మాట్లాడటానికి ఉదాహరణ వినండి. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. అంటే ఒంటరి మహిళలు వ్యభిచారుల కింద చిత్రీకరించినట్టేగా, వాళ్ళు అట్లా ట్రాప్ లో పడిపోయారు అని చెప్పడమే కదా. దాంట్లో వాలంటీర్లని బ్రోకర్లుగా మార్చినట్టే కదా. వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళని ఆ మహిళలతో వ్యభిచార గృహాలు నడిపిస్తున్నట్టుగా చూపించడమే కదా. ఇందులో ఏదైనా ప్రూవ్ అయిందో కొన్ని ఇప్పటిదాకా జరిగింది కదా. అది ఎంత దారుణమైనటువంటి మాట. ఒంటరి మహిళలందరినీ కూడా ఆ ఘాటం కట్టినట్టే కదా. అదే ఆ ప్లేస్ లో జగన్ గనక ఆ మాట ఉంటే, ఇక్కడ జగన్ అనలా, ఇది సాక్షిలో జరిగింది. అదే జగన్ గనక ఆ మాట ఉంటే ఈ పాటికి ఎంత రచ్చ నడిచుండేది. ఆంధ్రప్రదేశ్లో ఎవరి మాటల్ని కవర్ చేయాలి, ఎవరి మాటల్ని హైప్ ఇవ్వాలి, ఎవరి మాటల్ని వక్రీకరించాలి, ఎవరి మాటల్ని ఎటుకు తిప్పాలి, ఇదంతా నడిచిపోతుంది.